ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. దానికోసం ముందుగా రైస్ అయితే బాయిల్ చేసి పెట్టుకొని కావాల్సిన వెజ్జెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను. ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యి ఎగ్లోకి అయితే కలిసిపోతాయి. ఇలా బీట్ చేసుకున్న దాన్ని అయితే మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి అందులో ఈ కొట్టిన ఎగ్ మిక్చర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా అయిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసి పెట్టుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజీస్ యాడ్ చేసి అందులోకి కొద్దిగా సోయా సాస్, వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసేసి ఇందులోకి నేను కొద్దిగా గరం మసాలా, కారం, ధనియా పౌడర్ ఇవైతే యాడ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని అయితే వేసేసుకుంటాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది.